మన్మోహన్ సింగ్ లాగా బాండ్లు జారీ చేసేసి ఓ 10 ఏళ్ల పాటు ఆ డబ్బులు వసూలు చేసుకునేటట్టు అని పెట్టేసేసి కంట్రోల్ చేయొచ్చు. దానికి వడ్డీ కేంద్రం కడతా ఉండాలి. మన్మోహన్ సింగ్ టైంలో అప్పట్లో 2.5 లక్షల కోట్లు అట్లాగా బాండ్లు రిలీజ్ చేశాడు. అయినా కూడా 87 దాకా వెళ్ళింది. 87 దాకా వెళ్ళి మళ్ళీ 74కి తెచ్చాడు మోడీ వచ్చాక. అప్పట్లో మనం ఇదివరకు ఏంటంటే 21 దేశాల నుంచి కొనేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పెరుగుతోందంటే ఒకటి యుద్ధం ఒక్కటే కాదు కారణం, హార్ముజ్ జలసంధి దిగ్బంధించడం వలన చుట్టూ తిరిగి వస్తుంది. రెండవది ఇన్సూరెన్స్ ఇదివరకు 10 కోట్ల రూపాయలు ఉండే ఇన్సూరెన్స్ ఇప్పుడు 28 కోట్ల నుంచి 50 కోట్లు అయింది. కొన్ని దేశాలు అసలు ఇన్సూరెన్స్ కట్టించుకోవట్లేదు. ఇదివరకు ఇంగ్లాండ్ కట్టించుకునేది, అమెరికా కట్టించుకునేది, స్విట్జర్లాండ్ కట్టించుకునేది. కొన్ని దేశాలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టించుకోవట్లా షిప్పులు. ఎందుకంటే ఈ పేలతన్నయ్యి డబ్బులు ఖర్చు ఆ ఇన్సూరెన్స్ ఉన్నోడు ధైర్యంగా వెళ్తున్నాడు. అది వేలిన తర్వాత ఆ డబ్బులు మొత్తం ఇది కట్టుకోవాలి. ఆడిచ్చేది 20 కోట్ల రూపాయలు, పోయేది దగ్గరగా 500 కోట్లు 700 కోట్లు కట్టాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి. అందుకని వాడు ఎవడు కట్టించుకోవట్లా. కట్టించుకునేవాడు భారీగా కట్టించుకుంటున్నాడు. రష్యా వాడు కట్టించుకుంటున్నాడు ఇప్పుడు విపరీతంగా. ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగినప్పుడు మరి అది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ధరలు పెరుగుతాయి? పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు దాని ద్వారా మనం సరుకులు తీసుకొస్తాం కాబట్టి సరుకుల మీద అవి ఏం పడుతుంది. అట్లాగే మరి షిప్ లో అయినా అంతే కదా. షిప్ కి కాస్ట్ ఎంత పెరిగితే అది ఆటోమేటిక్ గా దాని మీద పడుతుంది. అంటే ఒకటిసారి ఇప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి 2 రూపాయలు, లేదంటే ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి పెరిగింది.